అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం కన్నడ రాగంలో సాకేత నికేతన అనే శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలో పల్లవి అనుపల్లవి మాత్రమే నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో చరణం నేర్చుకుందాం. అయితే ముందుగా కన్నడ రాగం గురించి. ఈ రాగం 29వ మేళకర్త అయిన ధీరశంకరాభరణ రాగజన్యము. ఇందులో వచ్చే స్వరస్థానాలన్నీ కూడా శంకరాభరణ రాగ స్వరస్థానాలే వస్తాయి. ఒకసారి మూర్ఛన పాడదాం. సమగమ పమగమదాని సాని సదా పమగమదాపగమరే సమగమ పమగమదాని సని సదా పమగమదాపగమరే. ఈ చరణంలో కూడా ఒక బీట్ అయ్యాకనే పాట స్టార్ట్ అవుతుంది. రాగేందు ముఖ ఇంత పరకేమి నెనరున నీరాకేమి గుల కోరితిర కేసి హరణ. రాగేందు ముఖ పాప పమ పాప ఇంత పరకేమి గపమ మరి సని సమగమప నేనరున గమప గమరి నీరాకేమి గుల సా గపమ మరి స కోరితిర గమదాప కేసి హరణ గమదాప గపమరి స. రాగేందు ముఖ ఇంత పరకేమి నెనరున నీరాకేమి గుల కోరితిర కేసి హరణ. రాకేమైన చేపకురా కేకలువే తురురా. రాకేమైన పాపగ పమరిగ వేతురురా గమద పమప కేకలు పమగమదద వేతురురా దని సద సద పమప. రాకేమైన చేపకురా కేకలు వేతురురా కేమైన చేపకురా కేకలు వేతురురా. కేశవ శ్రీ త్యాగ. సేమ్ అనుపల్లవిలో లాగే ఇక్కడ కూడా ఈ సంగతులన్నీ రిపీట్ అవుతాయి. కేశవ శ్రీ త్యాగరాజనుత శుభచరిత అదనమాట. కేశవ శ్రీ త్యాగ కేశవ శ్రీ త్యాగ కేశవ శ్రీ త్యాగ దని సని సద సద పమ కేశవ శ్రీ త్యాగ కేశవ శ్రీ త్యాగ. మూడవ సంగతి. కేశవ శ్రీ త్యాగ దని దని స గపమరి స కేశవ శ్రీ త్యాగ రాజనూత దని సరి సరి దసదప శుభచరిత గమదప గపమరి స శుభచరిత కేశవ శ్రీ త్యాగ
శుభచరిత సాకేత నికేతన అని ఆపి మళ్ళీ కేశవ శ్రీత్యాగ రాజనూత శుభచరిత సాకేత నికేతన సాకేననగ లేద సాకేత నికేతనా. సో చరణం అయిపోయింది. ఇప్పుడు మొత్తం పల్లవి అనుపల్లవి చరణం మొత్తం కీర్తన పాడుతాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సాకేత నికేతన సాకేత నికేతన సాకేత నికేతన సాకేత నికేతన సాకేత నికేతన సాకేత నికేతన సాకేననగ లేద సాకేత నికేతన సాకేననగ లేద సాకేత నికేతన. నీకే మరులైతిని నీకే మరులైతిని నీకే మరులైతిని నీకే మరులైతిని నీకే మరులైతిని నీకేల ఈ గుణము నీకే మరులైతిని నీకేల ఈ గుణము సాకేత నికేతన సాకేననగ లేద సాకేత నికేతన. రాకేందు ముఖయింద పరాకేమి నెనరున నీరాకేమి గుల కోరితిర హేషిహరణ రాగేందు ముఖయత పరాకేమి నెనరున నీరాకేమి గుల కోరితిర హేషిహరణ రాగేమైన చేపకురాయకే కలు వేతురు రాగేమైన చేపకురాయకే కలు వేతురు రాయకేశవ శ్రీత్యాగ కేశవ శ్రీత్యాగ కేశవ శ్రీత్యాగ కేశవ శ్రీత్యాగ కేశవ శ్రీత్యాగ రాజనూత శుభచరిత సాకేత నికేతన కేశవ శ్రీత్యాగ రాజనూత
శుభచరిత సాకేత నికేతన సాకేననగ లేద సాకేత నికేతన. సో మీ అందరికీ కూడా ఈ కీర్తన బాగా వస్తుంది అని అనుకుంటున్నాను. బాగా ప్రాక్టీస్ చేయండి. మరిన్ని మంచి మంచి కృతులు కీర్తనలతో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఈలోగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను రెస్పాన్స్ ఇస్తాను. అంతవరకు నమస్కారం.